ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చకు రంగం సిద్ధం. పహల్గాం ఉగ్రదాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలంటూ విపక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం. ఆపరేషన్ సింధూర్పై చర్చకు మొత్తంగా 16 గంటల సమయం కేటాయించాలంటూ రాజ్యసభ నిర్ణయం. సునామీ తుపాన్లకు అడ్డుగోడలా నిలిచి సముద్ర తీరాన్ని కాపాడే మడ అడవులను నాశనం అవ్వడాన్ని పునరుద్ధరించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం. దీనిపై 2 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి దేశ విదేశాల పద్ధతుల్ని పరిశీలించిన అధికారులు అడవుల్ని ఎలా పెంచాలి, ఎలాంటి మొక్కలు నాటాలి అనే వాటిని పరిగణలోకి తీసుకుని శాస్త్రీయ విధానంలో పునరుద్ధరించాలని నిర్ణయం. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటక ఎన్నికల్లో భయంకరమైన ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంటూ స్పష్టం. తాము కోరిన మహారాష్ట్ర ఓటర్ల జాబితాలను ఈసీ చూపలేదని, వీడియోలు అడిగితే చట్టాన్ని మార్చేశారంటూ రాహుల్ గాంధీ ధ్వజం. పాకిస్తాన్ విమానాలకు భారత్ తన గగనతలం మూసివేతకు గడువు పొడిగింపు. ఆగస్టు 24 వరకు పాకిస్తాన్కు చెందిన అన్ని రకాల విమానాలపై ఈ నిషేధం ఉంటుందని కేంద్ర ప్రకటన. ఇదే తరహాలో తన గగనతలంలో భారత విమానాలకు నిషేధం విధించిన పాక్. గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం సాంకేతిక సమస్యల కారణంగా చివరి క్షణంలో రద్దు. విమానం టేకాఫ్కు ముందు ఈ ఘటన. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదా టికెట్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చే చర్యలు తీసుకున్నట్టు ఇండిగో విమాన సంస్థ ప్రకటన.